135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేయడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు ధర్మాసనం మరో 2 రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్లో కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తనకున్న ప్రాణహాని అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదని పిటిషన్లో పేర్కొన్నారు జగన్. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఘోర ఓటమి పాలైంది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీని తొలగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఉండేది. జగన్ ఇంటికి వెళ్లే దారిలో ఉన్న హైడ్రాలిక్ బోలార్డ్స్, టైర్ కిల్లర్స్ తో పాటు చెక్ పోస్టులు ఉండేవి. దాదాపు 310 మంది రక్షణలో జగన్ ఉండేవారని ప్రభుత్వం చెబుతోంది. అయితే పాలన మారడంతో పోలీసు అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనం నుంచి వచ్చిన ఫిర్యాదులతో జగన్ సెక్యూరిటీలో మార్పులు చేశారు. దీంతో తన నివాసం వద్ద జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ తన ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.